ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. కేటీఆర్ ఇందాక మాట్లాడుతూ రాజేందర్ రెడ్డి గారు ఇది గవర్నర్ చదివినటువంటి ప్రసంగం కాంగ్రెస్ ప్రెస్ మీట్ లాగా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వారు ఏదైనా నిజం మాట్లాడారా? వారు నిజం మాట్లాడితే తలకాయ పలిగిపోతుంది. అది వాళ్ళకు శాపం ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన శాపం కావచ్చు. ఎన్నడూ జీవితంలో మాట్లాడారు. 10 ఏళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని మళ్ళా తెలంగాణ ఉద్యమం అని చెప్పి మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ ముందర పెట్టుకొని మళ్ళీ పబ్బం గడుపుకొని శివాల మీద పేలాలు ఎరక తినే ఆలోచనలకు వస్తున్నారు. ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ఉదాహరణకు వరంగల్ జిల్లాకి, మా జిల్లాకే వచ్చిన వాళ్ళు తండ్రి ఇద్దరు కలిసి వచ్చి తిరిగిపోయారు. 6 ముక్కలు చేసిన జిల్లాని, ఒక జిల్లాని 6 ముక్కలు చేసింది కదా. మరి అలా ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? దానికి ఏం చెప్తారు జవాబు? నువ్వు చేసిన అభివృద్ధి ఏంటంటే తండ్రి వచ్చిండు, 3 రోజులు పండుకున్నాడు కేసీఆర్ గారు వచ్చి. ఒక్క తట్టిన మట్టి పోసినావా? చేయలే కదా. దాని మీద ఇప్పుడు ఏమవుతుంది, మొన్న వస్తే ముఖం లేదు కాబట్టి హరీష్ రావు గారిని పిలిచి పెట్టారు. హరీష్ రావు గారిని పంపి ఎట్లా నమ్ముతారు? వీళ్ళని ప్రజలు నమ్ముతారా? మీరు చేసిన దుర్మార్గాలను దృష్టిలో పెట్టుకొని మాకు 10 సీట్లు ఇచ్చే ఉన్నదంతా ఉడుచుకొని మాకు ఇచ్చారు కదా ప్రజలంతా కలిసి. ఇక మరి నీకు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమ జిల్లా, ఆడికెళ్ళి ఏ స్టార్ట్ అయినా ఆడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. మరోసారి మోసం చేయడానికి మరో కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలని నమ్మొద్దు, తెలంగాణ ప్రజలని. వీరు మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలతోటి మోసం చేయడానికి వస్తారు, జాగ్రత్త. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు 1 ఇయర్ తర్వాత. ఎందుకంటే 2024 ఒకసారి హాజరయ్యారు, ఈరోజు హాజరయ్యారు. మొత్తం సెషన్ అంతా పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపించిందా మీకు? అసలు ఆ జీతాలు కట్ చేస్తే అయిపోతుంది. రానోడికి, అసెంబ్లీ రానోడికి మాట్లాడిన జీతం ఎందుకల్లా? మా ముఖ్యమంత్రి గారు అంటూ వాస్తవం కూడా అది. రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి, తప్పులు చేస్తే ప్రశ్నించాలి. ఆ బాధ్యత లేదు. బాధ్యత రాహిత్యంతో నువ్వు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో పుస్తకాలు చదువుతాను 80,000 పుస్తకాలు అంటే అయిపోద్దా? అది కాదు కదా. అందుకే నేను కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నాం అంటే, వారిని మీ పోయి సలహాలు ఇవ్వండి. మీరు ఏదో నేను ముఖ్యమంత్రి ఏదో అవుతామని కలలు కనుకుంటా మీరు ముగ్గురు పోటీ పడి అందులో పోగానే ఇంకోటి కొయ్య పెరిగిన 2-3 స్తంభాలున్నాయి. వాడికి ఏం లేదు ఖండిస్తానం అనేది తప్ప వేరేది ఏది తెలియదు. సడన్గా మైక్ ఇస్తే ఏం మాట్లాడడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళని పెట్టుకొని నడుపుకుంటే ఏముంటుంది? అలా ప్రజలు వీళ్ళని మొన్న చూడండి, పార్లమెంట్లో ఒక సీట్ రాలే, డిపాజిట్స్ పోయినాయి. వాళ్ళ అసలు తాళాలు వేసుకొని పోవాల్సిన పార్టీ ఇప్పుడు అది. వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుంది 5 లక్షల మందితో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఏప్రిల్లో 27. ప్రజలతోటి మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్కరు గెలుస్తారు అనుకుంటే పొరపాటు. ప్రజల మనోభావాలు, ప్రజలను గౌరవించి మనం పని చేసి పెడితే అప్పుడు మనం నమ్ముతారు, గెలిపిస్తారు. ఇవాళ రేపు మీటింగ్లు అనేది ప్రతి పార్టీ పెడతాను. పెట్టిన పార్టీలు అన్నీ గెలిచినాయా? మేము కూడా చాలా పెట్టాం. మేము గెలిచాం కదా. ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి గెలిచినాం, ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి గెలిచిపోయినాం. అది ఇది వాళ్ళు పెట్టుకుంటారు సభ. కానీ వరంగల్ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20% కమిషన్ లొల్లి ఏంది? ఎందుకంటే సెక్రటరియట్ లోపల దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు బట్టి చాంబర్ ముందు కూర్చొని ధర్నా చేశారు. అది కూడా కేటీఆర్ ఈరోజు చెప్పిండు, బిల్లులకు 20%, ఇంకా వేరే కొత్త పనులు ఇవ్వాలంటే 30% అనేటువంటి చర్చ. ఇవన్నీ కూడా అపురూప కల్పనలు పెట్టి 2-3 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఓదానికి ఓటు చేస్తే ఓటు పెట్టి ఆర్టిఫిషియల్ సైన్స్ దాంట్లో బ్రేకప్ ఇచ్చేసి దాన్ని తయారు చేసి పెట్టడం తప్ప ఇది వాస్తవాలు కాదు. ఇప్పుడు ఎవరైనా 20%, ఒకడో 10 అంటాడు, ఒకడు 8 అంటాడు, ఒకటి 20, ఎవరిని తోచింది వాడే. ఏదైనా సాక్ష్యం సబూతుని చెప్పండి. ఒకటి మేమే నిలదీస్తాం, అడుగుతాం కదా. సెక్రటరియట్లో ఒక 200 మంది ధర్నా చేశారు కదా బట్టి చాంబర్ ముందు బిల్లులు ఇవ్వాలని చేసిన కానీ కమిషన్ ఇవ్వమని అడుగుతానని చేసిండ్రా? ఎవరు చెప్పారు కమిషన్ ఇవ్వాలని అడిగిందని? అడిగినరా? ఎవరన్నా వాయిస్ ఇచ్చిండ్రా? చూపియండి. మా బిల్లులు రావాలి అన్నారు. బడ్జెట్ లేదు, డబ్బులు లేవు. మీరు చేసిన పాపాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసి పాపం మేము రుద్దిపోతే అవన్నీ సర్దిద్దుకుంటూ 1 కోటి వస్తున్నాం. అట్లాంటి తరుణం వల్ల 20% గురించి పెట్టినట్టు ఎక్కడైనా ఆధారం ఉంటే చూపించండి. చివరిగా తెలంగాణ తల్లి విగ్రహం అని మీరు చెప్తా ఉన్నారు, కానీ అది కాంగ్రెస్ తల్లి. సెక్రటరియట్ లోపల కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టారు, బయట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. 2 ప్యాక్ చేస్తాం, 3 సంవత్సరాల తర్వాత గాంధీ భవన్కు పంపిస్తామనేటువంటి కేటీఆర్ స్టేట్మెంట్. ఆ ముట్టుకొని చూడమని చెప్పరాదు, దాని జోలి ఇవ్వమని చెప్పరాదు. రాష్ట్రంలోకి వెళ్ళి తరిమి కొడతాం. 3 ఏళ్ల తర్వాత అంటున్నా, అంటే అధికారం 3 ఏళ్ల తర్వాత అయినా తరిమి కొడతాం. దాంట్లో ఏమీ ఇది లేదు. మాకు ప్రభుత్వం ఉంటేనే మేము మగవాళ్ళం, లేకపోతే వాళ్ళ తీరుగా కాదు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేము పోరాట యోధులమే. వీళ్ళ తీరుగా ఆడిబట్ల తీరు చేసేవాళ్ళం కాదు. రైట్. ఇది నాయని రాజేందర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.